ఆ ఓటే లేకపోతే నువ్వు ప్రశ్నించడానికి అసలు అర్హతే ఉండదు. నువ్వు ఓటు వేస్తే కదా ప్రశ్నించేది. నీకు ఓటే లేదా, ఎలా ప్రశ్నిస్తావు? నీ ఊరి అభివృద్ధి గురించి ఏమని అడుగుతావు? నీ ఇంటి ముందు లైట్ వస్తలేదు, నీ ఇంటి ముందు స్తంభానికి లైట్ వస్తలేదు, ఎవరికి చెప్తావు? ఏమని చెప్తావు? నీ నోటేషన్ నా ఇంటి ముందు లైటే అని చెప్తావా? ఇప్పుడు సర్పంచ్కో ఎవరికో ఒకరికి కాల్ చేసి గాని ఆడంగా పోతుంటే గాని నాకు ఇంట్లోకి నీళ్లు వస్తలేవు, స్తంభం మీద లైట్ వస్తలేదు, ఇవన్నీ అంటున్నావు కదా. ఓటు, నీకు ఓటు లేనప్పుడు అవి అడగడానికి అర్హులు కాదు, నీకు అర్హత ఉండదు. అది గుర్తుపెట్టుకో. ఫస్ట్ నీ ఓటు అనేది ఎంత ముఖ్యం అనేది నీకు తెలుస్తుంది. హాస్పిటల్ పోతే హాస్పిటల్లో ప్రతిదీ వస్తాయి కదా, ఆరోగ్యశ్రీ అని కానీ, గవర్నమెంట్ హాస్పిటల్ పోతే ఏదో ఒక రకంగా. స్కూల్లో మనకేదో లోటు ఉంది, ఆ లోటుని ప్రశ్నించాలి. అంటే నీకు ఓటు కావాలి. నీకు ఓటు ఉంటే, నువ్వు ఎన్నుకున్న నాయకుడు కరెక్ట్ ఉంటే మనం ఏదంటే అది అవుతుంది. నీకు ఓటే లేదు, నువ్వేం అడుగుతావు? నీ ఊరి అభివృద్ధి ఏం జరుగుతుంది? మన ఊర్లలో 10th క్లాస్ అయిపోగానే మండలంలో కాలేజ్ ఉండాలి. కానీ ఎన్ని మండలాలలో కాలేజీలు ఉన్నాయో మీరే ఊహించుకోరి. కాలేజు ఇక్కడ లేక ఈ నుంచి పోయేదే కొత్తగా స్కూల్ పిల్లలు. మన మండలంలో లేక జిల్లాకు పోవాల్సి వస్తుంది. ఆ జిల్లాల కాలేజీ పోయి ఎన్ని ఇబ్బందులు పడుతురు, ఎవరు ఏడిపోతురో ఓసారి ఆలోచించు. అదే మన మండలానికి ఉంటే దగ్గరలో ఉంటారు, తెలిసే వాళ్ళు ఉంటారు, ఎవరో ఒకటి ఏదో ఒకటి చెప్తారు. నీకు ఒక కాడి పోయి జిల్లాలో ఎవడే ఉంటాడో తెలియదు, ఓడే నీకేం చెప్తాడు? అదే నువ్వు నీ మండల కాలేజీలలో చేర్పిస్తే నీకు ఈడ ఓటు ఉంటే నీ మండల అధికారిని ప్రశ్నించవచ్చు, నీ నియోజకవర్గ ఎమ్మెల్యేని ప్రశ్నించవచ్చు. నేను ఓటేసిన నీకు, నా మండలానికి కాలేజ్ ఎందుకు లేదు, ఒక హాస్పిటల్ ఎందుకు లేదు, ఈ అభివృద్ధి ఎందుకు లేదు, అభివృద్ధి ఎందుకు జరగట్లేదు అని ప్రశ్నిస్తావు. అదే నువ్వు ఓటే వేయకపోతే ఎవరిని ప్రశ్నిస్తావు? ఏమని ప్రశ్నిస్తావు? ఆలోచించు. నీ ఓటు విలువ నీకు తెలవాలి కాబట్టి చెప్తున్నా. మీకు ఓటు ఉంటేనే ప్రభుత్వాన్ని ప్రశ్నించే హక్కు ఉంటుంది. ఓటు వేయని వ్యక్తికి ప్రభుత్వాన్ని విమర్శించే హక్కు ఉండదు. ఓటర్ కార్డు, గుర్తింపు కార్డు ఉంటది కదా, ఆ ఓటర్ కార్డు అనేది కేవలం ఓటు వేయడానికి మాత్రమే కాదు, దేశంలో మీకు ఒక గుర్తింపు కార్డు అది.